హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'హరే సంతు వరల్డ్'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా 7th మంత్ ప్రెగ్నెన్సీలో సండే అనేది ఎలా గడిచిందో చూపించబోతున్నాను. నిన్నటి వరకు మా అత్తమ్మ ఉండేవాళ్ళు. నాకు కొద్దిగా హెల్ప్ ఉండేది. ఈ రోజే వెళ్ళిపోయారు. సో, తను లేనప్పుడు నేను ఒక్కదాన్ని మా హస్బెండ్, మా పాపతో మేనేజ్ చేసుకుంటూ ఎలా నేను టైంని స్పెండ్ చేశానన్నది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నానండి. చాలా మంది కామెంట్ చేశారండి. "అక్క నీ ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేయొచ్చు కదా! పాపతో నువ్వు టైం మేనేజ్ చేసుకుంటూ, వీడియోస్ చేస్తూ ఎలా చేస్తున్నావు అన్నది" అని కామెంట్ చేశారు. అందుకే ఈ వీడియో స్పెషల్‌గా చేయడం జరిగింది. నార్మల్‌గా అయితే నేను వ్లాగ్స్ అయితే చాలా తక్కువ అసలు చేయను. కానీ అడిగారు కాబట్టి చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అడిగిన తర్వాత ఇంకా చేయకుండా ఉంటానా? వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కూడా మీలానే మార్నింగ్ లేచి ముందైతే ఇల్లునైతే క్లీన్ చేసుకుంటాను. అంటే ఇల్లు ఊడ్చిన తర్వాత స్నానం అయితే చేసుకున్నాను. స్నానం చేశాక దీపం పెట్టాలా? వద్దా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానండి. మా అత్తమ్మ ఏమన్నారంటే, "సెవెంత్ మంత్ వచ్చేసింది కదా! మరి దీపం పెట్టకు నువ్వు" అన్నారు. అందుకే దేవుని గది క్లీన్ చేసి అలా ఉంచేసాను గానీ, దీపం అయితే పెట్టలేదు. చాలా మంది యూట్యూబ్‌లో అయితే దీపం పెట్టుకోవచ్చని చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజమన్నది నాకు అర్థం కావట్లేదు. మీకెవరికైనా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను దీపం పెట్టుకోవాలా? లేదా? అన్నది ఆలోచిస్తాను. కానీ ఇంట్లో దీపం పెట్టకుండా డే అంతా గడవాలి అంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది దీపం పెట్టుకుంటే వస్తుంది అనిపిస్తుంది నాకు. మరి ఏం చేయాలన్నది మీరు నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఈరోజైతే మా హస్బెండ్ చేపలు తెచ్చారండి. ఈ చేపలు బతికే ఉన్నాయి. ఇంకా చనిపోలేదు. చూడండి మూత అనేది ఎలా ఆడిస్తున్నాయో. నాకైతే చేపలు చేయడం రాదు. కాకపోతే ఇవి ఫ్రెష్‌గా దొరికాయని తెచ్చారు. సరే నేను చేస్తాను, చేసిచ్చేస్తాను నువ్వు వండి అన్నారు. సరే అనేసి ఓకే చెప్పేసాను. అలాగే వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేసాను. ఈరోజు సండే కదా! ఇంకా యూనిఫార్మ్స్ నార్మల్‌వి, పాపవి అన్నీ కలిపి మిషన్ అయితే వేసేసాను. ఇది అవుతూ ఉంది. ఈలోగా పాలైతే వచ్చాయి. పాలను కూడా మరగపెట్టేసానండి. ప్రతిదీ క్లియర్‌గా అయితే వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే టైం అనేది సరిపోదు కదా! పాలొచ్చిన తర్వాత మా హస్బెండ్‌కయితే మాత్రం ఫస్ట్ టీ పెట్టేసి ఇచ్చేయాలి. టీ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేరు. సండే వచ్చిందంటే కనీసం రోజుకి 4, 5 సార్లైనా తాగుతా అంటారు. మా పాపకి స్నానం అయితే మా హస్బెండ్ చేసేసారు. ఇంక స్నానం అయిన తర్వాత టవల్‌తోనే బెడ్ ఎక్కిపోయి టీవీ అయితే చూసుకుంటుంది. తను ఎక్కువగా అల్లరి చేయదు. అంటే ఇది కావాలమ్మా, అది కావాలమ్మా అంటుంది గానీ, ఎక్కువ అల్లరయితే నాకనిపించదండి. అలాగే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కింద దోసలనైతే వేశాను. మా హస్బెండ్‌కయితే మాత్రం ఎగ్ దోసలు ఖచ్చితంగా 2 అయితే ఉండాలి. ఆనియన్ దోసలొక 2, ఎగ్ దోసలొక 2 వేసైతే ఇచ్చేసాను. ఇంకా క్లియర్‌గా వీడియో తీయలేదని చెప్పాను కదా! అందుకే ఒక దోస మాత్రమే చూపించి అలా తీసేసాను. చేపలు ఇదిగోండి ఈ విధంగా అయితే చేసేసి ఫ్రై కొద్దిగా చేయమన్నారు. కర్రీ కొద్దిగా చేయమన్నారు. సెపరేట్ కూడా చేసేసారు. ఫ్రైకి అలాగే కర్రీకి సెపరేట్ చేసి పక్కన పెట్టేశారు. నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసానండి. అన్నం అయితే పెట్టేసాను. అలాగే ఫ్రైకి మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఉంచిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఆల్రెడీ చేపల ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా కావాలి అంటే చూడండి. కర్రీ కోసం ఆనియన్స్‌ని కట్ చేసుకున్నాను. అలాగే ముక్కలను ఒక బౌల్‌లో వేసి పెట్టుకున్నాను. చింతపండును కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే చేపల పులుసు చేసేటప్పుడు చింతపండు అనేది వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. మేము అన్నం పెట్టుకునేటప్పుడు అన్నాన్ని వార్చి వండుకుంటామండి. అంటే అట్టెసర పెట్టేస్తూ ఉంటారు కదా! అలా ఎప్పుడూ పెట్టను. లేదా కుక్కర్‌లో కూడా అస్సలు పెట్టను. అన్నాన్ని వార్చే వండుకుంటాము. అది మాకు అలా అలవాటయిపోయింది. అందుకే ఇక్కడ మీకు చూస్తే తపేలలో ఎక్కువగా కనిపిస్తుంది ఎసరనేది. అన్నమైతే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్నైతే వార్చాలి. వాటి కోసమయితే గ్లాస్ అనేది పక్కన పెట్టుకుంటాను. అంటే అన్నం వార్చేటప్పుడు ఆ గ్లాస్ పెట్టుకుంటే ఆ తప్పేలనేది కదలకుండా కింద పడకుండా ఉంటుంది. అందుకు సపోర్ట్‌గా పెట్టుకుంటాను. చాలామంది గరిటెను కూడా పెట్టుకుంటారు. గరిటె పెట్టుకున్నా సరే మనకి అది కింద పడకుండా ఉంటుంది. నేనైతే గ్లాస్ పెట్టుకొని ఎక్కువగా వార్చుకుంటూ ఉంటాను. అన్నం వార్చడానికైతే రెడీ అవుతున్నాను. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. 2 మంత్స్ అనుకుంటా అవుతుంది. మా అత్తమ్మ వచ్చారు. ఆవిడే ఇంక వంట చేసుకునేవాళ్ళు. రిమైనింగ్ ఏదైనా ఉంటే హెల్ప్ చేసేదాన్ని గానీ, వంటయితే మాత్రం ఆవిడే చేసేవాళ్ళు. "నువ్వు వార్చకులే" అనేవాళ్ళు. 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే రోజు వార్చడం కొద్దిగా భయం కూడా వేసింది. అంటే చేతి మీదకొచ్చేస్తదేమో అని.
నా హెల్త్ కొద్దిగా బాలేదు. అంటే జలుబు, అలాగే ఫీవర్ అనేది రీసెంట్‌గా వచ్చాయి. 3 డేస్ అవుతుంది. కొద్దిగా ఫ్రీ అయింది. కానీ ఆ జలుబు అనేది ఉంది కాబట్టి వాయిస్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా వస్తుంది. అందుకే మీరు వాయిస్ ఇప్పుడు వింటుంటే కొద్దిగా డిఫరెంట్‌గా వినిపిస్తుంది కదా! ప్రెగ్నెన్సీ టైమ్‌లో నార్మల్‌గా ఉంటే పర్లేదు కానీ, హెల్త్ బాలేకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, ఇదే టైమ్‌లో వామిటింగ్స్ కూడా ఒక 2 డేస్ పాటు అయ్యాయి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి. పొట్టంతా గట్టిగా అయిపోయినట్టు అనిపించేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెడిసిన్ ఇచ్చారు. అలాగే వామిటింగ్స్‌కి ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. వామిటింగ్స్ తగ్గిపోయాయి. కొద్దిగా జలుబు ఉంది. జ్వరం కూడా తగ్గింది. ఇప్పుడైతే చేపల పులుసుని చేసుకుంటున్నాను. సెవెంత్ మంత్ వచ్చిందంటే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కదా! మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీలో ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి సెవెంత్ మంత్ రాగానే వెళ్ళిపోతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా వెళ్ళిపోతాను. కాకపోతే ఇంకో 10 డేస్ తర్వాత వెళ్తాను. లీవ్ అనేది సెట్ చేసుకున్నారు మా హస్బెండు. ఆ డేట్ వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళిపోతాము. అలాగే ముహూర్తం కూడా చూస్తారు కదా అమ్మ వాళ్ళు. ముహూర్తం అనేది నాకు 13థ్ మే 13థ్‌న చూసారు. సో, అందుకే 8థ్‌న ఇలా వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. అయితే ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి నేను ఇంటికి వెళ్ళిపోతానేమో. వంట చేసేటప్పుడు నాకు ప్రతీదీ క్లీన్‌గా ఉండాలండి. వన్ బై వన్ చేసుకుంటాను. అలాగే మధ్య మధ్యలో క్లీన్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎలా పెడితే అలా పెట్టేయడం నాకిష్టం ఉండదు. వంట చేస్తూ ఒక పక్కన క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక పక్కన వంట చేస్తూ ఉంటాను. 2 ప్యారలల్‌గా అయితే అయిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే పని కూడా వేగంగా అవుతుంది. చేపలు ఫ్రై పెట్టాను కదా! ఫ్రై అవుతూ ఉన్నాయి. ఒక పక్క నుండి ఇంకొక పక్కకైతే ఇప్పుడు ఇలా తిప్పుతున్నాను. ఇంకో పక్కన ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయండి. పులుసు పెట్టడం కోసం ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఈలోగా నేను టమాటా ప్యూరీని కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా దంచి పక్కన పెట్టుకున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే వామిటింగ్స్ అయితే పూర్తిగా లేవండి. వామిటింగ్సే కాదు నాకెలాంటి ఇబ్బంది అసలు అనిపించేది కాదు. తెలిసేటప్పుడంటే 1 మంత్ 15 డేస్ అయింది అనుకుంటా. అప్పుడు జస్ట్ మార్నింగ్ లేసేటప్పుడు కొద్దిగా సిక్‌నెస్ ఉండేది. ఒక 1 వీక్ వరకు. తర్వాత నార్మలేని. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫిఫ్త్ మంత్ వరకు నేనే అన్నీ చేసుకునేదాన్ని. బీహార్‌లో ఉండేవాళ్ళము అప్పుడు. నాకక్కడ ఎవరు హెల్ప్ ఉండేవాళ్ళు కాదు. నేను, మా హస్బెండ్ మాత్రమే ఉండేవాళ్ళము. ఫిఫ్త్ మంత్ వరకు హ్యాపీగా అన్నీ నేనే చేసుకున్నాను. తర్వాత ట్రాన్స్‌ఫర్ వచ్చింది. అలా నేను అత్తవారింటికొచ్చి అక్కడి నుండి సెవెంత్ మంత్‌లో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ అంతా డిఫరెంట్ అసలు. వామిటింగ్స్ అయితే విపరీతంగా ఫస్ట్ 1 మంత్ స్టార్ట్ అయిందో లేదో వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ థర్డ్ మంత్ కంప్లీట్ అయినంత వరకు కంప్లీట్‌గా వామిటింగ్స్ ఉండేవి. ఏం తిన్నా సరే వామిటింగ్ వచ్చేసేది. అలానే వామిటింగ్స్ టాబ్లెట్స్ వాడినా సరే తగ్గేవి కాదు. థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్‌లో అడుగుపెట్టాను. అప్పుడు వామిటింగ్స్ అయితే తగ్గాయి. సెకండ్ మంత్‌లో ఉన్నప్పుడల్లా మా హస్బెండే అన్నీ చేసుకునేవాళ్ళు. అంటే లీవ్ తీసుకున్నారు. అన్నీ చేసుకునేవాళ్ళు. థర్డ్ మంత్ వచ్చిన టైంకి మా అత్తమ్మనయితే పట్టుకొనొచ్చేసారు. ఇంక నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి. నార్మల్‌గా ఏదైనా పని చేయాలన్నా అస్సలు ఓపిక ఉండేది కాదు. బీపీ లో అయిపోయేది. కళ్ళు తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు సెవెంత్ మంత్ కదా! వామిటింగ్స్ అయితే లేవు కదా! కొద్దిగా చేసుకోగలుగుతున్నాను. పర్లేదు అంటే ఇంటి పని వరకు అలా మేనేజ్ చేస్తూ చేసుకోగలుగుతున్నాను. 2 డేస్ అవుతుంది కదా! అత్తమ్మ వెళ్ళిపోయి చేసుకోగలుగుతున్నాను. పర్లేదు. ఎయిత్ వరకు ఇలా చేసుకుంటే తర్వాతయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళి 13 తారీఖున అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాను గాబట్టి కొద్దిగా రెస్ట్ అయితే దొరుకుద్ది. ఒక్కరమైతే చేసుకోవచ్చు కానీ పాపతో కలిపి టైమ్ మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుందండి. చిన్న పిల్లకి వాళ్ళకేమి తెలుసు ఇలా బేబీ ఉంది, అమ్మకి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా! వాళ్ళకెప్పుడు ఏమనిపిస్తే అది చేసేయాలి. ఏం కావాలనిపిస్తే అది ఇచ్చేయాలి. లేదంటే అల్లరైతే చేస్తారు కదా! కాబట్టి తనను చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఉండడం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కరమైతే మాత్రం చేసుకోవచ్చు. వామిటింగ్స్ ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటే పర్లేదు. మనకు నచ్చింది చేసుకొని ఉండిపోగలం గానీ, ఇలా పిల్లలతో ఉండేటప్పుడు మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకే మా హస్బెండ్ కూడా సరే ఇంక నువ్వు మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. నువ్వొచ్చినంత వరకు అమ్మని తీసుకొనొస్తాను. వంట చేస్తుందిలే అని చెప్పారు. డెలివరీ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోదామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. డెలివరీ అయ్యాక ఒక 3 మంత్స్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేయొచ్చు అని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే ఒడిస్సాలో ఉంటున్నాము.
మా పాపని విడిచిపెట్టి ఉండాలంటే మా హస్బెండ్‌కి చాలా కష్టం అసలు. రోజు ఎలా గడుస్తుందో ఏంటో అన్నట్టు అయిపోతుంది. అందుకే నైన్త్ మంత్ వరకు ఫస్ట్ అయితే ఉండిపోవచ్చు కదా అన్నారు. కానీ ఇలా నేను నా పరిస్థితి చూసి నాకెప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియట్లేదు. అందుకు అతను కూడాను సరే ఇంకా వెళ్ళిపోలే అని చెప్పేసి అనేసారు. మా పాప కోసం, అలాగే నా కోసం డ్రై ఫ్రూట్స్‌నయితే నానబెడతాను. డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి జ్యూస్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే తను మిక్సీ పడితే అది పాల డబ్బాలో వేస్తే తాగుతుంది. లేదంటే తాగదు. నార్మల్‌గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినదు. కానీ మిక్సీ పట్టిస్తే మాత్రం చాలా ఇష్టంగా తాగేస్తుంది. సరే నేను కూడా ఎలానో తింటాను కదా! మిక్సీ పట్టిస్తే తనకి, నాకు ఇద్దరికీ అయిపోతుంది కదా! అని చెప్పేసి మిక్సీ అయితే చేసేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నానండి. అంటే ఆనియన్స్ ఇవన్నీ కట్ చేశాం కదా! అవన్నీ క్లీన్ చేసి వాష్ చేసుకుంటున్నాను. సామానులు కూడా నేను ఎప్పుడు అప్పుడే తోమేస్తాను. అలా సింక్‌లో ఎక్కువ టైం అయితే ఉంచను. నాకలా ఉంచడం నచ్చదు. పనవుతున్న కొలది 1, 2 అవుతుంటే అలా తోమేసి అందులో పెట్టేస్తాను. మళ్ళీ ఎక్కువైతే ఒక్కసారి తోమితే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. సెవెంత్ మంత్ కదా! బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది. ఎక్కువ టైం ఒకే దగ్గర స్టాండింగ్ ఉన్నా, ఏదైనా పని చేసినా బ్యాక్ పెయిన్ అనేది బాగా వస్తుంది. అందుకే కొద్ది కొద్దిగా ఇలా చేసుకుంటూ ఉన్నాను. బట్టలయితే అయిపోయాయి కదా! వాటిని ఆరబెట్టడానికైతే వెళ్ళాను. ఆరబెట్టేసాను. మా పాప కూడా నాతో పాటు వచ్చింది. చూడండి బకెట్‌తో ఎలా ఆడుతుందో. ఈ బకెట్ తిరిగి తన నుండి తీసుకోవడానికి నాకు కనీసం 20 నిమిషాలు పట్టినట్టుంది. ఆ బకెట్‌తోనే అలా ఆడుకుంటూ ఉన్నది. బట్టలన్నీ ఆరబెట్టేసానండి. ఇప్పుడైతే వంట కూడా అవుతుంది కదా! ఒక పక్కన వంట చూసుకుంటూ బట్టలనైతే ఆరబెట్టుకున్నాను. బయట మాకు ఈ విధంగా వరండా అయితే ఉంటుంది. చాలా విశ్రాంతంగా ఉంటుంది. మా పాప ఆడుకోవడానికి కూడా చాలా బావుంటుంది. పక్కనే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తనకి టైమ్ పాస్ అయితే చాలా బాగా అయిపోద్ది. మేముంటున్న దగ్గర 3 ఫ్యామిలీస్ అయితే తెలుగు వాళ్ళం ఉంటామండి. కాకపోతే ఒకరు పైన ఉంటారు గాబట్టి అంత టచ్‌లో ఉండరు కానీ, కింద పక్కనే ఒక అక్క వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో అయితే మాకు బాగా టైమ్ పాస్ అయిపోద్ది. చెప్పాను కదా! డ్రై ఫ్రూట్స్‌తో జ్యూస్ అయితే చేసేస్తాను. అంటే మిల్క్ షేక్ లాగా చేసేస్తానని చెప్పేసి. అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నానో. పిల్లలు ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ తినరు అని మారం చేసేటప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. ముందు రోజు నైటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని కూడా నానబెట్టుకుంటాను. ఈ విధంగా అన్నీ ఒకే బౌల్‌లో వేసి నానబెట్టేస్తాను. ఒక కిస్మిస్ మాత్రమే సెపరేట్‌గా వేస్తాను. మిగతావన్నీ ఒక బౌల్‌లో వేసి నానబెట్టుకుంటాను. ఇందులోనే మఖానాని కొద్దిగా వేసుకుంటానండి. మఖానా తింటే వెయిట్ అనేది గెయిన్ అవుతారు అంటారు కదా! అందుకే మఖానా కొద్దిగా వేసి మిక్సీ అయితే పట్టుకుంటాను. అలాగే బెల్లాన్ని కూడా చిన్న ముక్క వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. బెల్లం వేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్‌కి మంచిది. మనకు కూడా బెల్లం అనేది డైలీ తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది కదా! ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని, మళ్ళీ ఎన్ని పాలు కావాలో అన్ని పాలనైతే యాడ్ చేసుకుంటాను. ముందు పాలని యాడ్ చేసేసామంటే అది పౌడర్‌లా అవ్వదు. చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి. కాబట్టి ముందే మిక్సీ పట్టిన తర్వాత పాలని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఎంత ఫైన్‌గా చేసినా సరే పాల డబ్బాలో వేస్తే అడ్డేస్తూ ఉంటుంది గాబట్టి, దీన్ని కొద్దిగా వడకట్టేసి పాల డబ్బాలో అయితే వేసి మా పాపకిస్తానండి. గ్లాస్‌లో వేసి ఇస్తానంటే తాగను అంటది. అందుకు ఈ విధంగా పాల డబ్బాలో వేసి ఇస్తాను. ఒక్కొక్కసారి ఇదే జ్యూస్‌లోకి అరటిపండు లేదంటే యాపిల్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఇస్తుంటాను. అలా అయితే అది కూడా తింటూ ఉంటుంది కదా అని చెప్పేసి. తనకైతే ఇచ్చేసాను. నేనింక తాగలేదు. పక్కన పెట్టాను. ఈలోగా కర్రీ అనేది చేస్తున్నాను కదా! ఫిష్ కర్రీ అది చూస్తున్నానండి. టమాటో నుండి ఆయిల్ అయితే ఆల్మోస్ట్ సెపరేట్ అయిపోయింది. టమాటో కూడా వేసేసాను కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, కారం ఏవైనా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత నేను చింతపండు రసాన్నయితే వేసుకుంటాను. ఇలా చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి 2 డేస్ పాటు పాడవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా వేగంగా అయిపోతుంది. ఏదైనా పని చేసుకుంటూ ఇది చేసుకున్నామంటే ఈ పని అయిపోతుంది, ఆ పని అయిపోతుంది. నేను మసాలాలు ఎక్కువగా ఏం యాడ్ చేయను. ఇప్పుడు యాడ్ చేస్తున్నవి కూడా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివేని. అంటే గరం మసాలాలు ఇలాంటివైతే ఎక్కువగా యాడ్ చేయను. గరం మసాలా వేసినా చాలా తక్కువ వేసుకుంటాను. లాస్ట్‌లో ఫిష్ కర్రీ మసాలా అయితే ఫిష్ కర్రీ మసాలా, చికెన్ అయితే చికెన్ మసాలా ఇలా యాడ్ చేస్తాను గానీ, వెజ్ కర్రీస్ చేసేటప్పుడైతే పూర్తిగా మసాలా యాడ్ చేయనండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి గ్యాస్ట్రిక్ ఉంది గాబట్టి మసాలా ఏమి యాడ్ చేయకుండానే వండుకుంటాను. కానీ చాలా టేస్టీగానే ఉంటుంది.
నేను పక్కన పెట్టేసానని చెప్పాను కదా! వాటినైతే ఇప్పుడు తాగేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఒకటి ఒకటి తినాలంటే నాకు కూడా చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇలా జ్యూస్ చేసుకున్నానంటే ఒకే ట్రిప్ మొత్తం తాగేయొచ్చు కాబట్టి ఫ్రీగా అయిపోతుంది. పాలు తాగేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినేయొచ్చు. 2 కలిపి జ్యూస్‌లా అయిపోతుంది కాబట్టి 2 కవర్ అయిపోతాయి. మార్నింగ్ ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇది 11 అప్పుడు ఇలా తీసుకుంటాను. కొందరు మార్నింగే డ్రై ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో తింటారు. అయితే వేడి చేస్తున్నప్పుడు లేదంటే మార్నింగ్ మార్నింగ్ తినడానికి కొందరికి నచ్చదు. అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఒక 11 ఈ టైం అప్పుడు చేసుకొని తాగేసామంటే ఇబ్బందేం ఉండదు. వామిటింగ్ కూడా వస్తుందన్న టెన్షన్ కూడా ఉండదు. మార్నింగ్ ఏదో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఇలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మధ్యాహ్నం ఎలానో లంచ్ చేస్తాం కాబట్టి అక్కడికలా సెట్ అయిపోతుంది. చింతపండు రసాన్ని కూడా వేసేసానండి. చింతపండు రసం తెరులుతూ ఉండేటప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకున్నాను. ఆ తర్వాత చేప ముక్కలనైతే వేసుకుంటున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కలపకూడదు. అలా కుదుపుతూ ఉంటే అవి సెట్ అయిపోతాయి. గరిటెతో కలిపామంటే ముక్క అనేది రేగిపోతుంది. ఇలా చేప ముక్కలు వేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుంటాను మూత పెట్టి. అంతే మనకి చేపల పులుసయితే రెడీ అయిపోతుంది. చివరగా కొత్తిమీర అంటే కొత్తిమీర, అలాగే ఫిష్ కర్రీ మసాలా అన్నాను కదా! దాన్ని కొద్దిగా వేసి మూత పెట్టేస్తాను. అయితే ఒక విషయం చేపల కర్రీ ఎప్పుడు చేసినా సరే, దాన్ని కనీసం ఒక 2, 3 గంటలు విడిచిపెట్టేయండి కర్రీ ఉడికిన తర్వాత. అంటే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక 2, 3 గంటల పాటు విడిచిపెట్టిన తర్వాత ఆ కర్రీని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకి పులుసు పడుతుంది కాబట్టి ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీకు చెప్పేసాను గానీ నాకు కూడా టైం లేదండి. ఇప్పుడైతే 12:30 ఇలా అయిపోయింది. ఇది ఉడికేసరికి 1 అయిపోయింది. ఇంకా టైం అయితే ఎక్కువ లేదు. 1:30కే మేము తినేసాము. కాకపోతే ఇది నేను 2 పూటలకి సరిపోయేటట్టు వండాను కాబట్టి నైట్ టైమ్‌కైతే చాలా టేస్టీగా ఉందసలు. ఇంక తిన్న తర్వాత కొద్దిసేపు పడుకున్నాము. సాయంత్రం బట్టలు మడత పెట్టేసి, ఒకసారి ఇల్లు ఊడ్చిన తర్వాత నైట్‌కి అన్నం పెట్టేసాను. అంతేనండి. ఈ రోజుటి పనైతే నాకు ఇలా గడిచింది. మా పాపతో, మా హస్బెండ్‌తో నా వంట అనేది ఇలా అయిందండి. సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్ వన్ డే నేను ఎవరి హెల్ప్ లేకుండా ఇలా అయితే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.